Express, an international courier service. తిరుపతిలో శ్రీ కోదండరామాలయం అతిపెద్ద దేవాలయం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో నడుస్తున్న ఈ ఆలయానికి ఒక డిప్యూటీ ఈవో స్థాయి అధికారితో పాటు పెద్ద ఆలయాలకు ఏమాత్రం తీసిపోని అర్చక సంపద ఉంది. ఆలయ ప్రాశస్త్యం దృష్ట్యా భక్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. శ్రీవారి ఆలయంలో పాటించే పద్ధతులు ఇక్కడ కూడా ఉంటాయి. నిత్య కైంకర్యాలు జరుగుతాయి. పూజా కైంకర్యాలకు వినియోగించే ప్రసాదాలను తయారు చేసే పోటుకు సరఫరా చేసే నీటిని చూస్తే మాత్రం ఒళ్ళు గగురు పొడుస్తోంది. శ్రీ కోదండరామాలయంలో పోటుకు వినియోగించే వాటర్ ట్యాంకు చాలా అశుభ్రంగా ఉందని స్వయంగా ఉద్యోగస్తులే అంటున్నారు. ఈ నీటిని ప్రసాదానికి వినియోగిస్తున్నారని తెలిస్తే దేవుడు సైతం ప్రసాదానికి దూరంగా ఉంటాడేమో మరి. ఎంతో నిష్ఠతో శుచి శుభ్రతతో చేయాల్సిన ప్రసాదాన్ని పాచిపట్టి పురుగులు పడిన ట్యాంకుల్లో నీటిని వినియోగిస్తున్నారంటే ఇక్కడ సిబ్బంది భక్తి బాధ్యత ఏ పాటితో అర్థమవుతుందని నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ట్యాంకులో అయితే సాలి పురుగులు గూళ్లు కట్టుకొని మరీ తమ జీవనం సాగిస్తున్నాయట. 2 అంగుళాల మేర పేరుకుపోయిన పాచిని చూస్తుంటేనే ఒళ్ళు జలధరిస్తుందని భక్తులే అంటున్నారు. మురికి గుంటగా తయారైన ఈ నీటితో ప్రసాదాలు వండి దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నారంటే సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల తీరులో మాత్రం మార్పు రావడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు పరమ భక్తితో స్వీకరించే ప్రసాదాల తయారీల్లో పాటించే పద్ధతులను చిత్తశుద్ధితో పాటించడం లేదు. దేవునికే శటగోపం పెడుతున్న అధికారులు భక్తులను అనారోగ్యం పాలు చేస్తున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.